పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక పవర్ హౌస్ కాలనీ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ బొంతల రాజేష్ పాల్గొన్నారు. మరియు రిబ్బన్ కట్ చేసి కాలనీ వాసులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీ వాసులతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే దొడ్డు బియ్యం ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో మరి పేదలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి సన్నబియ్య పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 6వ వార్డు పరిధిలో మరి మా సోదరుడు గడ్డం సీను డివిజన్ అధ్యక్షుడు, మా సోదరుమణి అర్చన డివిజన్ అధ్యక్షురాలు మరియు ఇక్కడికి వచ్చిన నాయకులు మా తాజా మాజీ కార్పొరేటర్ గంగసీన్ గారికి మరియు నజమి గారికి మరియు మా రమణన్నకు ఇక్కడ వచ్చిన పెద్ద మనుషులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. డీలర్ గారికి మేడం గారికి మరి ఏదైతే ఈ యొక్క సన్న బియ్యమే కాకుండా గత ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఏదైతే 9 రకాల వస్తువులు ఇచ్చినామో ఆ 9 రకాల వస్తువులు వచ్చే సంవత్సరం బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది. మరి పప్పు, నూనె, చింతపండు దాదాపుగా 9 రకాల వసూలు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుంది. ఎందుకంటే పేదలను ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో మరి ముందుకు పోతుంది. అలాగే ఈ యొక్క మరి ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చేది ఉంటే మరి 5 డివిజన్లు కలిసి ఒక కాడ పెట్టింది కాబట్టి ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. దానికి తోడు మమ్మల్ని ఆహ్వానించినందుకు గడ్డం సీనన్నకు, అర్చన గారికి, ఇక్కడ 6వ డివిజన్ సంబంధించిన నాయకులందరూ కూడా మరి కృతజ్ఞతలు చెప్తున్నాము. మరి ఏదైతే బియ్యం పంపిణీ కార్యక్రమంలో డీలర్ గారు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించి మరి రామగుండం ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమంలో మీరందరూ కూడా మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి మరి ఏదైతే రామగుండం నియోజకవర్గం ఎట్లా నీరుగారిపోయిందో గత ప్రభుత్వంలో మరి దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పి దాదాపుగా 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. మరి దానికి తోడు ఎందుకంటే ఒక పేదవాడు కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలంటే వాళ్ళకి సరిపోతలేదు కాబట్టి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి పెట్టడం జరిగింది. దాని త్వరలో 75 లక్షల రూపాయలు బ్యాంకులో జమ అయ్యాయి. మరి పూర్తి స్థాయిలో మరి ఈ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పక్షాన. మరి దానిలో భాగంగా సీనన్న 6వ వార్డులో మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో డీలర్ పద్మరాణి, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు మరియు డివిజన్ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నజీం గారు రావాలి. అందరూ ఉన్నారు ఒక్కసారి అవి